నమస్తే నేను సుధా. చాలా రోజులుగా ఏంటంటే ఒక మంచి జాతీయతా భావాలు కానీ దేశభక్తి భావాలు కానీ ఉన్న లేతే నేను హిందూ మతం కాబట్టి మతానికి సంబంధించి లోటుపాట్లు చెప్పేవాళ్ళు కానీ లేతే సజెషన్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఉంటే అట్లాంటి వీడియోలు ఉంటే బాగుండని ఎంతగానో ఎదురు చూశాను. అయితే నిన్న వినటం జరిగిందనమాట. ఈ సందర్భంగా ఆ వీడియో విన్న తర్వాత చాలా సంతోషం కలిగింది నాకు. ఎంతగా సంతోషం కలిగిందంటే, ప్రభుత్వాలు మీ యొక్క తెలివితేటలని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి బాబు అని పెట్టాను ఆ వీడియో విన్న తర్వాత. ఇంతకీ విషయం ఏంటంటే, ఆ వీడియోలో నేను విన్న అంశాలు ఏంటంటే, దేశభక్తి భావాలు మిళితమై ఉంది. ఆ పర్సన్ చెప్పిన మాటలన్నీ కూడా మతానికి సంబంధించి లోటుపాట్లు చెప్పడం జరిగింది, హిందూ మతం లోటుపాట్లు చెప్పడం జరిగింది. మళ్ళీ ఇంకా ఇటీవల వస్తున్న అనేక సమస్యలకు సంబంధించి తనదైన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. తను ఇప్పుడు మెన్షన్ చేస్తున్నది ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కానీ బీసీలు కానీ ఇట్లా అంటే మాలా మాదిగాకి సంబంధించిన వాళ్ళ ఇవి హక్కుల కోసం పోరాడే వాళ్ళలో ఉద్యమకర్త మరి ఏంటో తెలియదు, పోస్ట్ ఏంటి అని తెలియదు, కానీ తప్పనిసరిగా మాలా మాదిగాకి సంబంధించి బీసీ కులాల్లో కానీ సంబంధించి ఎవరైనా ఏదైనా చెప్తే దానికి సంబంధించి వాళ్ళ ప్రజల తరఫున నిలబడే వ్యక్తి. అంతేకాకుండా అన్ని కులం హిందూ మతంలోని అన్ని వర్గాల వారితో కూడా స్నేహ సంబంధాలు కలిగి ఎవరైనా సమస్య చెప్తే దాని తరఫున కూడా వాళ్ళకి కూడా ఒకల్తా పుచ్చుకొని మాట్లాడే వ్యక్తి అని విన్నాను. బహుశా ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అనుకుంటా. అయినా మరి ఉద్యమకర్తగా ఉన్నారో, అంతకుముందు ఏమైనా ఉద్యమాలు చేశారో, హిందూ మతానికి సంబంధించి ఏమైనా లేకపోతే వ్యతిరేకంగా మాట్లాడారా, అనుకూలంగా మాట్లాడారా, ఇదేమీ తెలియదు. కానీ నన్ను కొంతమంది చూస్తే కొన్ని ట్యాగ్ వేసేసి నేను ఫలానా వాడిని అంటారు కానీ కాదు అని చెప్పడం జరిగింది. అంతకుముందు ఏమైనా ఈయనకి సంబంధించి ఏమైనా జరిగినాయా ఏంటి ఉద్యమాలు, లేకపోతే కొంచెం ఒక ముద్ర వేయటం జరిగిందా అనేది తెలియదు. కానీ చాలా చక్కటి దేశభక్తి భావాలు ఉన్న వ్యక్తి అనమాట. పేరు వచ్చేసి రెంజర్ల రాజేష్ ఏదోట. చాలా చక్కగా మాట్లాడారు. నేను సంతోషపడి తప్పనిసరిగా మీలాంటి వాళ్ళు దేశభక్తి దేశానికి సంబంధించి ఒక మంచి పోస్ట్లో ప్రభుత్వాలు ఎందుకు చూడలేకపోతున్నాయి ఇట్లాంటి వాళ్ళు అంటే, భరతమాత బిడ్డలంటే వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు అనమాట. నా ఉద్దేశంలో భరతమాత బిడ్డలంటే అన్నము ఉడికిందా లేదో మెతుకు పట్టుకొని చూస్తే తెలిసినట్టు ఈ భావాలు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా దేశ సేవకి సమాజ సేవకి వినియోగించబడాలి. ప్రభుత్వాలు మరి ఇట్లాంటి పిల్లల్ని అంటే నాకంటే చిన్నవచ్చు పెద్దవచ్చు, కానీ వీళ్ళు భరతమాతకి పిల్లలు. భరతమాత అనే ఒక ట్యాగ్ని యూజ్ చేసి భరతమాతకి జై అని మనం జైలు కొట్టంగానే సరికాదు, ఎంత అద్భుతమైన తెలివితేటలు ఉన్న వాళ్ళు మన దేశంలో ఉన్నారు. వాళ్ళని దేశ సేవకి ఉపయోగించుకోవాలి, సమాజ సేవకు ఉపయోగించుకోవాలి. మా కులాలు అన్నీ కలిసికట్టుగా ఉండేలాగా చేయాలి. ఇవన్నీ చేయటానికి ఇట్లాంటి వాళ్ళ పాత్రని కూడా మనం మిళిమితం చేసుకోవాలి ప్రభుత్వ పాలనలో. మరి ఎందుకని వదిలిపెట్టేస్తున్నారు వీళ్ళు? కేవలం ఉద్యమకర్తలుగానో లేకపోతే ఒకటి రెండు మతాల తరఫున మాట్లాడే వాళ్ళుగాను సమాజంలో మిగిలిపోకూడదు. వీళ్ళకి అద్భుతమైన అవకాశాలు దక్కాలి. ఇది నేను బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మనిషిగా తప్పనిసరిగా 100% సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్న అంశము. అంటే సమాజంలో విపరీతమైన ద్వేషాన్ని నింపుతున్నారు కదా బ్రాహ్మణ కులానికి సంబంధించి. అది చాలా కరెక్ట్ కాదు. ఈ మాలలు మాదిగలు ఈ కులాల ప్రస్తావన తెచ్చేది బ్రాహ్మణులు కాదు. దేశానికి ఉపయోగపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని కులాలకు అతీతంగా అప్రిషియేట్ చేసి మనస్ఫూర్తిగా ఆశీస్సులు ఇచ్చేది కేవలం బ్రాహ్మణ జాతి మాత్రమే అనేది రాత్రి నేను మెసేజ్ పెట్టిన దాని ద్వారా అందరూ అర్థం చేసుకోవాలి. నాకు ఎంత సంతోషం కలిగిందంటే, అంతేకాకుండా బాధ కూడా కలిగింది. ఇలాంటి వాళ్ళు మంచి పోస్టుల్లో ఉంచాలి, వాళ్ళని కలిసికట్టుగా ఉంచేలాగా దేశంలో సమాజంలో కలిసికట్టుగా ఉండేలాగా చేయటంలో ఇలాంటి వాళ్ళ పాత్ర ఎంతో ఉంటుంది కదా అని అనిపించింది. కేవలం వాళ్ళని కులాలను మతాలను బేస్ చేసుకొని పోట్లాడే వాళ్ళగాను ఉద్యమకర్తలుగాను చూడకూడదు. కొన్ని కులాల కోసం పోరాడేవాళ్ళుగాను చూడకూడదు. వాళ్ళ తెలివితేటలను యూజ్ చేసుకోవాలి. మనం యూజ్ చేసుకొని సమాజాన్ని కలిపి పట్టి ఉంచడంలో
దేశమాతకి సేవలు అందించడంలో వినియోగించుకోవాలనేది తప్పనిసరిగా నేను ఆశిస్తాను. హిందూ మతం గురించి, హిందూ మతంలో లోటుపాట్ల గురించి, షిరిడీ సాయిబాబా సంస్థానంలో ఇటీవల చోటు చేసుకుంటున్న వాటి గురించి, మళ్ళీ మహిళల డ్రెస్సింగ్కి సంబంధించి ఎంతో మర్యాదపూర్వకంగా గౌరవప్రదంగా వారు చెప్పిన సమాధానాలు 100% నేను ఏకీభవిస్తున్నాను. ఇంకా అంతకు మించి చెప్పాల్సింది ఏమీ లేదు. అంటే మాకు చెప్పాలని ఉన్న ఎక్స్ప్లెనేషన్కి చేతకాని అంశాలన్నీ అద్భుతంగా వారు అందించడం జరిగింది. ఇట్లాంటి వాళ్ళు తప్పనిసరిగా ప్రభుత్వాలు గుర్తించాలి, గుర్తించి ప్రోత్సహించి మంచి అవకాశం వాళ్ళకి కల్పించాలనేది నేను 100% నమ్ముతున్నాను.